Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the mind of Jesus. The mind of Jesus. The text is Paul's epistle to Philippians chapter 2 verse 5. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుని లేఖన భాగాన్ని దీవించుగాక. క్రీస్తు యేసు కలిగిన మనసు మన నిరంతరం కలిగి ఉండాలనే దేవుని యొక్క ఆశయం. ఈ క్రీస్తు యేసు మనసు, ద మైండ్ ఆఫ్ జీసస్, in our relation with one another, have the same mind set as Christ Jesus. ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాలను గమనించినప్పుడు వారితో మన సంబంధ బాంధవ్యాలలో క్రీస్తు యేసు గల మనస్సు కలిగి ఉండాలని దేవుని ఆశయం. ఇన్ రిలేషన్షిప్ విత్ వన్ అనదర్, ఒకరితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు గల మనస్సు మన మనసై ఉండాలి. To represent our Lord, to reflect His humility and self-sacrifice and compassion of Jesus for others. ఆ మనసు కలిగి ఉండాలని అర్థం ఏమిటంటే ఆ ప్రభువును మనం ప్రతిబింబ చేయడం, స్వార్థాన్ని వినడం, కనికరము చూపడం, ఎవరి పట్ల ఇతరుల పట్ల కనికరం చూపడం. యేసుక్రీస్తు మన పట్ల కనికరం చూపడానికి, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడానికి ఆయన హీ గేవ్ హిస్ గ్లోరీ అండ్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ మ్యాన్ అండ్ టు డై. మనం పట్ల ఆయన కనికరం చూపడానికి, ప్రేమ చూపడానికి, ఆప్యాయత చూపడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరలోక మహిమను వదిలి ఆయన దాసుని స్వరూపము దాల్చాడు. అనగా willing to lower himself to express that love, that mindset. ఆ మనసు చూపడానికి తను తాను willing to lower himself, తను తాను తగ్గించుకోవడానికి ఆశపడే వ్యక్తి. ఆకారమందు మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని he lowered himself for the benefit of others. ఇతరుల కొరకై అనగా మన కొరకై యేసుక్రీస్తు ప్రభు తను తాను ఆర్థికంగా తగ్గించుకొని తన మనసు చూపించాడు, నిస్వార్థమైన తన ప్రేమ చూపించాడు, త్యాగ నిరతిని చూపించాడు. జీసస్ ఇస్ సుప్రీం ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్ అండ్ హ్యూమిలిటీ. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రేమకు, దీనత్వానికి ఆయన ప్రతీకగా ఉన్నాడు. దేవుని స్వరూపం గలవాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకున్న భాగ్యం ఎంచుకోనలేదు. కానీ ఎందుకనగా నీ కొరకు నా కొరకు ఈ లోయర్ హిమ్సెల్ఫ్ టు దట్ లెవెల్, అంతగా తను తాను తగ్గించుకున్నాడు ఆయన. ఆర్ విల్లింగ్ టు లోయర్ అవర్ సెల్ఫ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇతరుల మేలు కొరకే, ఇతరులు బాగుపడాలి, ఇతరుల క్షేమ కొరకే మనల్ని మనం తగ్గించుకోవడానికి, క్రీస్తు యేసు మనసు చూపించడానికి, ఆయన ప్రేమ చూపించడానికి మనం ఆశపడుతున్నామా? మనం ఆర్ విల్లింగ్ టు లోయర్ యువర్ సెల్ఫ్, లేదని మనం తగ్గించుకో మనం. కాబట్టి ఒకరికంటే ఒకటి యోగ్యను ఎంచుకొని తన వాక్య భాగంలో పౌలు భక్తుడు రాశాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుకొనొచ్చు. అతను నాకంటే యోగ్యుడు అనుకున్నప్పుడు నేను తగ్గించుకుంటాను. అతను నాకంటే ఏమి ఎక్కువ, ఏ యోగ్యత నాలో అన్నప్పుడు నాలో తగ్గింపు స్వభావం అనేది రాదు. అది ఇది బెటర్ పర్సన్ దాని మీ, నాకంటే అతను కొంచెం మంచివాడు, గొప్పవాడు, ఉన్నతుడు, మహోన్నతుడు అని గ్రహించుకున్నప్పుడు నిజముగా మనలో దీనత్వం అనే కనబడుతుంది. సో ట్రీట్ ఈచ్ అదర్ విత్ హ్యూమిలిటీ. దీనత్వముతో ఒకరినొకరు మనము ట్రీట్ చేసుకోవాలి. అండ్ వాల్యూ
ఈచ్ అదర్ పర్సన్ అది గాడ్ వాల్యూస్. ప్రభు ఏ రీతిగా మనం విలువ చూపించినాడో ఆ రీతిగా ఇతరుల పట్ల మన విలువను చూపించుట ఇది వాల్యుబుల్ పర్సన్ ద సైట్ ఆఫ్ గాడ్. పూర్ పర్సన్, రిక్షావాడే కావచ్చు, కూలివాడే కావచ్చు, బట్ ఇది ఇమేజ్ ఆఫ్ గాడ్. లెట్ us వాల్యూ దట్ పర్సన్. అతను మనము గౌరవించాలి, లెక్కించాలి. మనము యూ షుడ్ వాల్యూ దట్ పర్సన్. మనం ఎలాంటి వారమండి? ఎన్నికలేని మనం దౌర్భాగ్యం. అలా మన ప్రభు గాడ్ వాల్యూడ్ us. నువ్వు విలువైన వ్యక్తిని గ్రహించాడు ఆయన. దో వీఆర్ సిన్నర్స్, క్రైస్ట్ హస్ వాల్యూడ్ us. ఆయన మనకు విలువనిచ్చాడండి. నువ్వు విలువల వ్యక్తివని, విలువైన వ్యక్తి కానప్పటికి కూడా ప్రభు నువ్వు విలువైన వ్యక్తిగా ఎంచి ఆయన తను తాను తగ్గించుకున్నాడండి. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చెప్పింది. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్. అంతగానో తగ్గించుకున్నాడు. బికాస్ యూఆర్ వాల్యుబుల్ పర్సన్ ద సైట్ ఆఫ్ గాడ్. లోకం చూస్తే నువ్వు వాల్యుబుల్ పర్సన్ కాకపోవచ్చు, కానీ దేవుని విలువైన వ్యక్తివి. నువ్వు విలువైన వ్యక్తివి, విలువైన వ్యక్తివి నువ్వు. కాబట్టి ప్రభు నీ కొరకే దిగి వచ్చాడు. నువ్వు విలువైన వ్యక్తి కాబట్టి నీ కొరకు దిగి వచ్చి ప్రాణం అర్పించే దేవుడు ఆయన. కాబట్టి నూతన సంవత్సరం ముందు క్రీస్తు చేసుకునే మనసు మనము కలిగి ఉండి ఆ దీనత్వం అలవర్చుకొని, ఆ ప్రేమను అలవర్చుకొని, మన మైండ్ సెట్ మార్చుకొని ప్రభు కలిగిన మనస్సు ఒకరి పట్ల ఒకరు కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలి. నేనైతే మన జీవితం పెడతామండి, మన ప్రయాస పెడతాం, మన పరిచర్య పెడతాం, మన దాన ధర్మాలు పెడతాం, కానుకలు పెడతామే. ఎనో మైండ్ ఆఫ్ జీసస్. నీలో క్రీస్తు చేసిన మనసు లేనట్లయితే, ఒకరి పట్ల ఒకరు మనం చూపుకున్నట్లయితే మన జీవితం వ్యర్థం. కాబట్టి ఆ మనసు కలిగి ఒకరి పట్ల ఒకరు క్రీస్తు చేసుకునే మనసు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచింది కాక. మహోన్నతుల యేసయ్య గారి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. ఒకరి పట్ల ఒకరు మీ మనసు కలిగి జీవించడానికి, ఆ ప్రేమలో దీనత్వం చూపించడానికి, ప్రతి వ్యక్తి విలువైన వ్యక్తిని గ్రహించినైనా విలువనివ్వడానికి ఆత్మశక్తిని ఇవ్వండి. వాక్య వింటూ ప్రతిబింబం దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం అందరికీ సహకారం తోడై ఉండును గాక. ఆమేన్.